ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 110, 111 మరియు 112 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని క్షేమకరమైన చోటికి చేర్చడంలో మీ యందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఒక మనుషుడికి, ముఖ్యంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి క్షేమకరమైన చోటు ఈ లోకంలో ఎక్కడ లేదు, కేవలం ప్రభువులో మాత్రమే ఉంది. ఆయనే మనకు క్షేమాధారమైన దేవుడు. ఆయనను చూస్తే మనకు ధైర్యం, నిరీక్షణ, బలము, ఉత్సాహం, సంతోషం, సమాధానం ఇవన్నీ మనకు కలుగుతాయి. మన జీవిత సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం. యేసు ప్రభు మీ జీవితంలో, మీ హృదయంలో ఒక కేంద్ర స్థానంలో ఉంటే ఆయన మీ జీవితాన్ని ఏలుబడి చేస్తాడు, మీ జీవితాన్ని చక్కబెడతాడు, సమస్తమును ఆయన మేలుగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ప్రభునందు నీవు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం ఉంచు. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడవలనని మన యొద్దకు తీసుకొచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మీరు పడిపోయారని, మీ పరిస్థితులు తారుమారైనాయని, ఇక మీరు అడుగంటి పోయారని, ఇంకెప్పుడు కూడా మీరు పైకి లేవలేరని సంతోషపడుతూ సంబరపడుతుండొచ్చు. వారు మిమ్మల్ని పదే పదే ద్వేషిస్తూ ఉండొచ్చు. మీ బంధువులైనా, మీ స్నేహితులైనా, మీ ఇరుగు పొరుగు వారైనా, వారు ఎవరైనా మిమ్మల్ని గురించి ఆ విధంగా వారు తలంచినట్లయితే మీరు 37వ కీర్తన 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏమని రాయబడింది? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. అతని చెయ్యి అనే మాట దగ్గర మీ పేరు రాసుకోండి. ఎంత సందర్భోచితంగా ఉంటుంది. దేవుడు ఈ దినమున మీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నా చెయ్యి పట్టుకో, నన్ను ఎత్తుకో, నన్ను మొయ్యి ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా అని కాదు. ఆల్రెడీ దేవుడు మీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఈ సమయంలో, ఈ ఉదయకాలంలో మీ చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప భరోసా దేవుడు మీకు ఇస్తున్నప్పుడు మీరు ఏమాత్రమును ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. మీ కలవరాలన్నీ కూడా ఒక్క దెబ్బతో దేవుడు కొట్టివేస్తాడు. మీకు అద్భుతాలు చేస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోకి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. అధికమైన కృపతో మిమ్మల్ని ఆయన ఆదరిస్తాడు. ఈ దినమున మీరు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. మీ వైపే అడుగులు వేస్తూ మీ వద్దకు నడిచి వస్తున్నాడు. ఆయన మీ ప్రక్కనున్నాడు. మీ చేయిని ఆయన పట్టుకొని ఉన్నాడు. కాబట్టి మీరు ఏమాత్రమును కలవరపడక ప్రభు మీద నిరీక్షణ ఉంచండి. ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళండి. మీ నిర్ణయాలలో దేవునికి ఒక చోటు కల్పించండి.
మిమ్మల్ని ఆదరించే ప్రభు మిమ్మల్ని ఆవలి తీరానికి చేరుస్తాడు. దయను, కనికరాన్ని, వాత్సల్యతని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడని ఒక నిరీక్షణ దేవుని యందు ఉంచుతారా? మీకు మేలే గాని ఎన్నడూ కీడు సంభవించదు. ఆయన అత్యధికమైన దీవెనలతో మిమ్మల్ని దీవించాలని మీ కొరకు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. మనమందరం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, మీరు ఎప్పుడు కూడా మా చేతిని విడిచిపెట్టేవారు కాదు. మా చేతిని మీరు పట్టుకున్నారు. మా ధైర్యము నీవే, మా నిరీక్షణ నీవే, మా కేడము నీవే, మా ఆధారం, మా ఆదరణ నీవే నాయనా. మా తండ్రి, మా ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారి కన్నీరు తుడిచి, వారికి ధైర్యాన్నిచ్చి, నిబ్బరమును కలిగించి నిలబెట్టుమని మా ప్రభు అయిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.